హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు మనం భీమవరం సంబంధించినటువంటి బుధవారం డైలీ మార్కెట్తో పాటు బుధవారం వీక్లీ సంత జరుగుతుంది. ఆ సంత విశేషాలు ఏంటనేది మనం రేట్లు చూద్దాం. ఎక్కడైనా బతకచ్చు, కానీ భీమవరంలో బతకాలంటే చాలా రిచ్గా ఉంటుంది, రేట్లు కూడా రిచ్గా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. చూద్దాం రండి ఒకసారి. ఎలాంటి 700 పరక అంటే ఎన్ని వస్తాయి? 13. ఈ రసాలా అయ్యంత తీసుకుంటాం, వీడియో చేస్తాం. భీమవరం సంబంధించి ఇది నీరుల్లి వర్తక సంఘం సంబంధించినటువంటి ఉల్లిపాయల మార్కెట్ అంటారండి. కూరగాయల మార్కెట్ మాట, డైలీ మార్కెట్ ప్లస్ దీని పక్కనే కూడా వెన్స్డే మార్కెట్ అన్నమాట. అంటే బుధవారం భారీ లెవెల్లో సంత జరుగుతుందన్నమాట అండి. డైలీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుక్కొని బుధవారం సంత జరిగితే కనుక ఆ పక్కన ఉన్నటువంటి బుధవారం మార్కెట్లోకి వెళ్తారండి. బుధవారం జనం ఖాళీ ఉండదు, కిలిసిపోతుంది. కానీ భీమవరంలో ఏ రేట్లు చూసినా చాలా ఘోరంగా ఉంటాయండి. బతకడం కూడా చాలా రిచ్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి ఇక్కడ. రేట్లు కూడా మరి ఇంతకు ఎంత దారుణంగా ఉంటాయనేది ఎవరికి అంతుపట్టిన ప్రశ్న. కూరగాయలే కదండి, మొత్తం చేపలు, రొయ్యలు, ఫిష్, అంటే రకరకాల సంబంధించినటువంటి కూడా ఉంటాయి. ఇక్కడ పాత బట్టల వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుందండి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఈ వెనక బ్యాక్ సైడ్ వెళ్తే కనుక పాత బట్టలు కూడా అమ్ముతారు. అదొకటి వేసవికాలం కావడంతో అత్యధికంగా వేడి కూడా ఉంది. దాంతో మార్కెట్లో జనం లేదు. ప్రజెంట్ సాయంత్రం 4 నుంచి మార్కెట్లో జనం మాత్రం అసలు ఖాళీ ఉండదని కిక్కిరిసిపోతుంది. ఈ పొర వీధులు గుండా కూడా మార్కెట్లోకి వచ్చి ఈ సంతని చేసుకుంటారు. దాదాపు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 15-12 గ్రామాల వారు ఇక్కడికి వస్తారండి. ఇక్కడ మున్సిపల్ పార్క్ సంబంధించిన దగ్గర ఇక్కడ ఏం చేశారంటే మట్టితో తయారు చేసినటువంటి కుండలు, అలాగే పచ్చడి నిల్వ చేసుకోవడానికి జాడీలు. ఇది ఎంత అండి? ఇది ఎంత అండి? ఇది 750. కొండనండి, మట్టితో చేసినానా? వస్తానమ్మా, సాయంత్రం 4 వస్తాను. కేజీ ఎంత అండి? 20. బాబు ఏది స్కానర్? ఇది స్కానర్ అది నెంబర్ చెప్తాను బాబు. ఎంతకుంటాయమ్మా? కేజీ ఎంత? 25 ఒక 1/2 కేజీ ఏమంటారా? 8 రూపాయలు 65. కేజీ ఎంత అండి? 140 పడుతుంది పట్టుకెళ్ళండి. మేము 160 ఎగరేసాను. ఎలా ఎల్లుల్లిపాయలు? ఎల్లుల్లిపాయలు 50 మొత్తం లోకల్. ఉల్లిపాయలు ఎలా అండి కేజీ? 4 కిలో ఉందండి. 4 కిలో ఉందా? బాగుంది. టమాటా అండి? 40. ఆకిలో ఘోరంగా తీసుకున్నారా? 60 రూపాయలు. బీరకాయ అండి? ఈ 40 అండి. వేరే క్వాలిటీ అయితే 60. ఈ వంకాయ అండి? ఇది 20 అండి.
మాట్లాడుతున్నాను. ఎలా అండి పచ్చిమిర్చి తీసుకోండి చేప రేట్ చెప్పండి. పావు కేజీ 20. ఈ క్యారెట్ 20. మామిడి వస్తున్నది మెంటి వరకు ఉల్లిపాయలు 4 కేజీలు ఉందా? మా ఆజుల్లో తగిన కట్టినారు. బీరకాయలండి కేజీ 60. కేజీ 60. పడి చేపలు పడుతుంది. చేపలు కదండి. ఎలా అండి? ఏంటి గుండ్రంగా ఉన్నాయి? వంకాయలండి. ఇస్తాం కదండి. అది ఎలా అండి? 40 అండి. కేజీ 40. అదిరిపోయింది. టమాటా అండి 40 అండి. దోసకాయలు 20 కేజీ. 20. బా ఇది బుధవారం మార్కెట్లోని మటన్ షాపు. చేపలు అలాగే ఎండి చేపలు, చికెను మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ప్రత్యేకించి ఏంటంటే మటన్ షాపులు ఎక్కువ ఉంటాయి మాట అండి. మటన్ దుకాణాలు ఎక్కువ ఉంటాయి మాట. ఇక్కడ మటన్ ప్రేమికులు కూడా ఎక్కువ మంది ఉంటారండి భీమవరంలో. దానివల్ల మటన్ మార్కెట్ ప్రత్యేకించి ఉంటుంది. ఇక్కడ అన్ని షాపులు కూడా మటన్, చికెన్ మాత్రం ఉంటాయి. ఈ లోపల కొంచెం లోపలికి వస్తే చేపల మార్కెట్ ఉందండి. అక్కడ రొయ్యలు అసలు ఎక్కడో దొరకనటువంటి చేపలు కూడా ఈ లోపల దొరుకుతాయండి. రండి ఒకసారి చూద్దాం. శీలావతి ఉందండి. శీలావతి ఎంతండి? ఇది ఎంతండి? 300. కేజీయా? కేజీ లెక్కన ఎంతండి? కేజీ 170. 170. ఇవ్వాలండి పీతరాలుగా పీతలు 400. మాట్లాడుతున్నాను. ఎలా అండి పచ్చిమిర్చి? తీసుకోండి చేప రేట్ చెప్పండి. పావు కేజీ 20. ఈ క్యారెట్ కేజీ 60. మామిడి వస్తున్నది మెంటి వరకు ఉల్లిపాయలు 4 కేజీలు ఉందా? మా ఆజుల్లో తగిన కట్టినారు. బీరకాయలండి కేజీ 60. కేజీ 60.
గుడ్డలో పడి పేపర్లో పడుతుంది. పేపర్ కదండి. ఇది ఎలా అండి? ఏంటిది గుండ్రంగా ఉన్నాయి? ఇంకా వంకాయలండి. గుత్తి వంకాయలండి. అది ఎలా అండి? 40 అండి. కేజీ 40. అదిరిపోయింది. టమాటా అండి? 40 అండి. దోసకాయలు 20 కేజీ. 20. బా బోనాపేట సంచిలో తీసిస్తానండి. అన్నానంటే అన్న మాటనండి. మాట తేడా ఉండదు మన మీద. ఎంతండి జల్ల ఎంతండి ఇది? ఇదమ్మా 800. ఎన్ని కేజీలు ఉంటుందండి? అదే 4 కిలోన్నర. ఇది కేజీ 150 కాట వేసుకుంటారా? ఆహా. ఇలాంటి ఇంకోటి ఉందని చూడనా పోనీ చెప్తాను. సరిపడి మా వాడు వస్తున్నారు. ముళ్ళు అసలు ఉంటుంది. ఇది ఎంతండి? ఇదేంటిది? ఇదేమో శీలబతి. కిలోతేనా? ఇది శీలబతి. ఎంతండి ఇది కేజీ? చాలా ఉందండి. ఆహా. చెప్పాలి కదా నేను. ఇది ఎంతండి? ఇది 500.